సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో గంగాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులు దళారులకు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రతి రైతు కూడా కల్లాల వద్దే ధాన్యం మారుబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమవుతున్నట్లు తెలిపారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. మా పాలకవర్గం గత 15 రోజుల క్రితం చిన్నకోడు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మేము ఛార్జ్ తీసుకున్నాక వెంటనే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజలాల కృష్ణ గారు, అదేవిధంగా మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు గతంలో ఏదైతే సమస్యలు రైతన్నలకు ఈ కొనుగోలు సెంటర్ విషయంలో జరిగినాయో ఆ సమస్యలు మళ్ళీ పునరావృతం కావద్దనే ఉద్దేశం కొద్దీ ఎట్లాగో ఇంకో వారం అయితే పంట కొనుగోలు ప్రారంభమవుతున్న ఉద్దేశం కొద్దీ మేము గత 10 రోజుల ముందస్తుగానే అన్ని శాఖల అధికారులు ఎవరైతే ఈ వడ్లు కొనుగోలు చేపడుతున్నారో ఐకేపీ ఏపీఎంలు కావచ్చు, సొసైటీ వాళ్ళు కావచ్చు, ఆ ఎఫ్ఎస్సిఎస్ సొసైటీ అలీపూర్ కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీ గంగాపూర్ వాళ్ళు కావచ్చు, గౌరవ డిఎస్ఓ గారు కావచ్చు, మరియు రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రతి ఒక్క అధికారితోటి మేము సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఏ సమస్యలు అయితే అదైనాయో అవి మళ్ళీ పునరావృతం కావద్దు. ప్రతి సెంటర్లో కంపల్సరీగా రైతన్నలకు టెంట్ సదుపాయం, నీడ సదుపాయం, వారికి వాటర్ సదుపాయం కల్పించాలి. అదొక్కటే కాకుండా రైతన్నలు ఏదైతే రైస్ మిల్క్ వడ్లు తీసుకొస్తారో ఆడ పార్టీలు, ఈ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే తారతమ్యాలు లేకుండా రైతన్నలకు సేవలు అందించాలని ఆ సందర్భంగా నేను ఇలా సెంటర్లు దాదాపు ఇప్పటి వరకు చిన్నకోడూరు మండలంలోనే మండల పరిధిలో కానీ, మరియు ఇక్కడ ఈ సిద్దిపేట, ఈ నారాయణరావుపేట మండల పరిధిలో కానీ నా మార్కెట్ పరిధిలోకి వచ్చే అన్ని సెంటర్లో దాదాపు 22 సెంటర్లు ప్రారంభించడం జరిగింది. నేను ప్రతి సెంటర్కు పోయినా కూడా ఒకటే మాట చెప్తున్నా, ఒకసారి రైతు సెంటర్కు వడ్లు తీసుకొస్తే అది చిన్న రైతా, పెద్ద రైతా, ఈ పట్ట, ఆ పట్ట, వాళ్ళు పెద్ద మనసులో ఏదైనా సంబంధం లేకుండా ఎకరం వేసిన రైతు అయినా రైతే, 100 ఎకరాలు వేసిన రైతే అందరికీ ఒకటే సమన్వయం చేయాలి. ఈ సెంటర్కి వచ్చిన తర్వాత గతంలో జరిగిన సమస్యలు ఏదైతే ఆ వడ్లు మన తాళు విషయంలో ఇబ్బంది జరిగిందో అది ఇబ్బంది కావద్దంటే ప్రభుత్వం ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో తేమ శాతం 16, 17 దానికి అనుగుణంగా రైతులందరూ పాటించాలి. ఏదైతే ఏఈఓ గారు మీకు కొనుగోలు సెంటర్లకు వచ్చినాక వడ్లు సర్టిఫైడ్ చేస్తారో సర్టిఫై చేసిన వడ్లను మాత్రమే తూర్పాల బట్టి అవి తూకం వేసే విధంగా రైతులందరూ సహకరించాలి. నారాయణపేట మండల్ మల్యాలలో గంగాపూర్ సొసైటీ, పిఎస్సి సెంటర్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం గ్రామ రైతులు సమక్షంలో వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అన్న చైర్మన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. దీనికి కార్యక్రమాన్ని కాదినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. రైతులందరూ 10 రోజుల నుంచి అడిగేది ఏంటంటే ఇంకా ఎప్పుడు అనేది కొద్దిగా ఎందుకు ఆలస్యం ఏంటంటే గంగాపూర్ సొసైటీలో డైరెక్టర్ పదవి కాలం ముగిసింది కావున ఆ బాధ్యత అంతా సెంటర్ వాళ్ళ అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అవ్వడం ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ గింజ మిగలకుండా కొనే బాధ్యత అంతా గంగాపూర్ సొసైటీ వారికి మేము మల్యాల ప్రజల, గ్రామ రైతుల నుంచి మా యొక్క విన్నపం. గత 15 నుంచి మాకు ఏ ఇబ్బంది పెట్టకుండా గంగాపూర్ సొసైటీ ఇప్పటికీ నడిపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.